పట్టణంలో గల భారత్ పబ్లిక్ స్కూల్లో మాతృ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ పట్టణంలో గల భారత్ పబ్లిక్ స్కూల్ నందు నేటి ఆధునిక యుగంలో తండ్రంటే డబ్బులిచ్చే ఏటీఎం గాను, తల్లంటే స్నాక్స్ మేకర్ గా భావించే పిల్లల్లో తల్లిదండ్రుల విలువలను తెలియజేసే విధంగా మాతృ పాదపూజ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల అధ్యాపకులు రేఖా సైదయ్య మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంత్రి ప్రకాడ శ్రీధర్రావు ఆదేశాల అనుసారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లోకంలో కనిపించే ప్రత్యేక దైవం తల్లినని, తల్లి మాత్రమే తన పిల్లల పట్ల నిస్వార్థమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటుందని తెలియచేసేందుకు వాయు పురాణాలలోని వేద వ్యాసంలో తల్లి గొప్పతనం గురించి నేర్పబడే 16 శ్లోకాలను కంఠస్థం చేయించి తల్లి యొక్క గొప్పతనాన్ని ఆ శ్లోకాలలో భావరూపం నేర్చుకునేలా పిల్లలందరికీ తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. పిల్లలకు నిత్యం చదువుతో పాటు సంస్కారం, కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యత, వ్యవహరించవలసిన తీరును, విధానాన్ని నేర్చుకోవాలని మొట్టమొదటిసారిగా ఇలాంటి మాతృమూర్తి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇది చాలా గొప్ప విషయం. ఈ మన పౌరులందరికీ అమ్మ విలువ అంటే ఏంటో తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ రోజులలో తల్లిదండ్రుల్ని చాలా మంది వదిలేస్తున్నారు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత. కానీ వాళ్ళ విలువని ఈ రోజు నుంచి నేర్చుకుంటే రేపటి రోజున కొంచెమైనా కొంతమందికైనా గుర్తుంటుందేమో అన్న ఈ చిన్న ప్రయత్నం అనేది చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ సృష్టిలో అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే అమ్మాయి. అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అంతటా ఉన్నాడని చెప్పడం కోసం అమ్మను సృష్టించాడు. అమ్మ దగ్గర దొరికిన ప్రేమ లోకంలో ఎవ్వరి దగ్గర దొరకదు. అందుకోసమే అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ భారత్ పబ్లిక్ స్కూల్లో మాతృార్చన అనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే రక్తాలు మాంసాలు పుచ్చుకొని నెత్తును ముద్దుగా మోస్తూ ఉంటే నెలలేమో నిండాయి బయటికి వదలవని నువ్వు కాలుతో తన్నుతూ ఉంటే పాదాలతో మంచాన్ని తన్నిపట్టి పిడికిలి బిగించి కంఠంలో ఊపిరిని బంధించి విచిత్రమైన ధ్వనులు చేస్తూ మృత్యు యొక్క అంచుల్లోనికి పోయి మనకి అమ్మ జన్మనిస్తుంది. ఆ అమ్మ రుణం తీర్చుకోవడం కోసం అమ్మ మన కోసం పడ్డ కష్టాన్ని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్రీధర్ సార్ గారు ఈ భారత్ పబ్లిక్ స్కూల్లో మాతృార్చన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగానైనా కానీ అమ్మ రుణాన్ని కొంతైనా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో పిల్లల చేత అమ్మ యొక్క పాదాలని కడిగించి శుభ్రంగా అమ్మ పాదాలకు నమస్కారం చేర్చి అనే ఈ మాతృార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్ డేస్లో కూడా ఇలా జరగలేదు. శ్రీధర్ సార్కి చాలా థ్యాంక్ యూ. మా తల్లిదండ్రులు మాకు విలువ గుర్తు తెలియజేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రేమ కోరే చిన్నారులం నీ ప్రేమ కోరే చిన్నారులం నీ ఒడినలాడే చందమామలం కోరు ముద్దలెరుగని బాల పాపలం బాలపైకి చెప్పలేని బాల ఎరుసులం ఆలోచించండి ఓ అమ్మా నాన్న. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.